హలో అండి, రైతులందరూ నమస్తే. నేను ఈరోజు రైతులకు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, రైతులు ఈ రోజులలో ఒకటే పంట వేయడం వల్ల డిమాండ్ తగ్గి రేట్లు తగ్గుతున్నాయండి. అందువల్ల రైతులందరూ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు రైతులు పంట మార్పిడి చేసుకోండి. ఈ పంట మార్పిడి చేసుకోవడం వల్ల మీ భూమిలో ఉండే పోషకాలు కూడా వృద్ధి చెందుతాయండి. పంట మార్పిడి చేసుకోవడం వల్ల మీకు గిట్టుబాటు ధర కూడా అందిస్తుంది గవర్నమెంట్. ఒకే పంట వేయడం వల్ల గవర్నమెంట్ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతుందండి. పంటలు కొనాలంటే రైతులు పండించిన పంటలు ఆ డిమాండ్ లేక రైతులు పండించిన పంటకు డిమాండ్ లేక అది గోదాములలో పోలుతున్నాయి. అందువల్ల రైతులందరూ మనం తెచ్చుకునే పంటలన్నీ బయటకు వెళ్ళి తెచ్చుకుంటున్నామండి. కిరాణా షాప్లో కొనే వస్తువులన్నీ బయటకు వెళ్ళాల్సిన పంటలండి. అందువల్ల మీరు పంట మార్పిడి ఖచ్చితంగా చేసుకోవాలని రైతులకు తెలియజేస్తున్నానండి. ఈ పంట మార్పిడి చేస్తేనే మనం వ్యవసాయంలో వృద్ధి రాణిస్తామండి. లేదంటే వ్యవసాయంలో మనకు చాలా గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. ఇది పంట మార్పిడి ఎలా చేయాలి అనేది పూర్తి చేసి మీకు తెలియజేస్తానండి. మనకు పంట మార్పిడి చేయడం వల్ల నేల సారం పెరుగుతాయండి, పోషకాలు వృద్ధి చెందుతాయి. అదేవిధంగా చీడపీడలు కలుపు తగ్గడం వల్ల మనకు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుందండి, మందుల ఖర్చు కూడా తగ్గుతుంది. వ్యవసాయంలో ఒకే పంటను వేయకుండా వైవిధ్యమైన పంటలు పండించడం వల్ల మనకు ఆదాయం కూడా వస్తుందండి. ఎరువుల ఖర్చు తగ్గి పెట్టుబడి తగ్గి లాభం పెరుగుతుందండి. ఇది మనకు ఎట్లా చేసుకోవాలి ఏందనేది పంట మార్పిడి 3 సంవత్సరాలకు ఒకసారి మనం పంట మార్పిడి చేసుకోవాలండి. ఈ 3 సంవత్సరాల్లో మనం ఒక సంవత్సరం వరి వేసుకోవాలి, మళ్ళీ 2వ సంవత్సరం నువ్వులు పప్పులు వేసుకోవాలి. అదేవిధంగా 3వ సంవత్సరం కూరగాయలు వేసుకోవడం వల్ల మనకు పంటకు డిమాండ్ పెరిగి మనకు రైతులు అభివృద్ధి పొలంలో నడుస్తారండి. ఇవి రైతులు గుర్తించుకోవాలండి. నేను కావాల్సి చెప్పడం లేదు. మన తెలంగాణ జిల్లాలో ఓన్లీ పత్తి వరి పండిస్తున్నారు, కూరగాయలు సాగు లేదండి. అదేవిధంగా మిర్చి కూడా తక్కువ సాగు చేస్తారు. అది కాకుండా అన్ని మనకు పప్పు, వరి, నువ్వు, పప్పులు, కూరగాయలు పండించడం వల్ల మనం పండించిన పంటలు మనం తినగలుగుతాం. కాబట్టి మనకు షార్టేజ్ రాకుండా ఉంటుందండి. ఇవి రైతులందరూ గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నానండి. ఇవి కాకుండా మన ప్రాంతంలో వేసే పంటలను సంవత్సరానికి ఒకేసారి మార్చి వేయాలండి. మనకు సంవత్సరంలో వేసుకునే పంటలన్నీ మార్చి వేసుకోవడం వల్ల కూడా మనకు రైతుకు ఆదాయం పెరుగుతుంది. ప్లస్ మనకు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ పెరుగుతుందండి ఆ పంటకు. అదేవిధంగా మీ ప్రాంతంలో డిమాండ్ ఉన్న పంటలు వేసుకోవాలండి. డిమాండ్ అంటే మనకు దాదాపు అన్ని పంటలు మనం కొనుకొచ్చుకుంటూ ఉంటుంది కాబట్టి కిరాణా షాపులో మనకు కూరగాయలు పోతే ఏదైతే డిమాండ్ ఉంటుందో ఆ పంటలు వేసుకోవడం వల్ల రైతులు వృద్ధి సాధిస్తారండి. ఇవన్నీ గుర్తుంచుకోవాలండి రైతులు. మన తెలంగాణలో మాత్రం ఒక పత్తి వరి వేయడం వల్ల అది గవర్నమెంట్కు భారం అవుతుందండి. ఈ రైతులు గుర్తుంచుకోవాలి. మీరు రైతులు కనుక మనకు డిమాండ్ ఉన్న పంటలు వేసుకుంటే మన పంటలు మనమే కొనుక్కుంటామండి. మనం బయటకు వెళ్ళాము. వస్తువులు ఈ కిరాణా షాపులో వస్తువులు కాకుండా మన పంటలు మనం పండించుకొని మనం తినడం వల్ల మనం రైతుల అభివృద్ధి పదంలో నడుస్తారండి. ఇవి గుర్తించుకోవాలని రైతులను తెలియజేస్తున్నానండి. రైతులందరూ ఒకే పంట వేయకుండా 3 సార్లు 3 పంటలు వేసుకోవడం వల్ల ఈ పంటలకు డిమాండ్ పెరిగి రైతులు కూడా మంచి లాభాలు కలుగుతాయండి. ఇవి కంపల్సరీ రైతులు పాటించాలని తెలియజేస్తున్నానండి. అదేవిధంగా మనకి ఎండాకాలంలో భూసార పరీక్షలు చేసుకోవాలి రైతులు. ఈ భూసార పరీక్షలు చేసుకోవడం వల్ల మన భూమిలో ఏమేమి పోషకాలు తక్కువ ఉన్నాయో తెలిసి ఒక రిపోర్ట్ వస్తుందండి. ఆ రిపోర్ట్ ఆధారంగా మనకు ఏమేమి తక్కువ చేసుకోవాలో, మందులు ఏమేమి ఎక్కువ వేసుకోవాలో తెలియజేస్తారు అధికారులు. మీ ప్రాంతంలో మీరు భూసార పరీక్షలు చేసుకోవాలంటే మీ ఏవో అధికారిని కలవండి. అదేవిధంగా కొన్ని కంపెనీలు కూడా భూసార పరీక్షలు చేస్తున్నాయని, కొంత డబ్బు చెల్లిస్తే వాళ్ళు మన భూసార పరీక్షలు చేస్తారు. ఇది కూడా మీరు రైతులు చేసుకోవాలని తెలియజేస్తున్నానండి. ఈ రైతులు ముఖ్యంగా మీరు పంట మార్పిడి చేయాలండి. పంట మార్పిడి చేస్తేనే మనకు 2027 తర్వాత వ్యవసాయంలో రైతులకు మంచి లాభాలు గడిస్తారండి. ఇవి గుర్తుంచుకోవాలని రైతులు తెలియజేస్తున్నా. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను ఒక 100 మంది తెలియడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.